ఫ్రెండ్స్, కిరణ్ అనే ఒక యూట్యూబర్ సృష్టించిన అలజడి అటు తెలుగుదేశంలోనూ ఇటు వైసీపీలోనూ భిన్న పార్శ్వాలను స్పృశించింది. నిజానికి అతను చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి గారి ఆయన భార్య గారిని స్పందించి ఉంటే మొత్తం రాష్ట్రంలో చాలా పెద్ద గందరగోళం జరిగి ఉండేది. కానీ వారిద్దరూ కూడా సంయమనంతో, ఓర్పుతో, సహనంతో మౌనం పాటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వారు మాత్రం తీవ్రంగానే స్పందించాల్సి వచ్చింది. స్పందించారు. దానిపైన ఉవ్వెత్తున ఎగసిపడ్డ వ్యతిరేకతను తప్పించుకోవడానికి కిరణ్ని అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు. కానీ నిజానికి అతనిపై భౌతిక దాడి జరుగుతుందేమో, అతన్ని కాపాడుకోవటం ఎట్లా, కరడుగట్టిన ఒక తెలుగుదేశం అభిమానిని కాపాడుకోవటం ఎట్లా అనే ప్రధానమైనటువంటి అంశంతో అతన్ని పోలీస్ కస్టడీలో ఉంచి రాచమర్యాదలు చేశారన్నది వైసీపీ అభియోగం. ఇందుకు అనేక రకాల ఉదాహరణలు చెప్తున్నారు. అయితే అదుపులోకి తీసుకోవడాన్ని కూడా తెలుగుదేశం వర్గాలు సహించలేకపోతున్నాయి. అతను మన పార్టీ అధికారంలో ఉండి కూడా అంత మాత్రం మాట్లాడకూడదా? మాట్లాడితే అరెస్ట్ చూపిస్తారా? కాబట్టి దీన్ని మేము సహించమంటూ తెలుగుదేశం వర్గాలు ఎప్పుడైతే భావిస్తున్నాయో దానికి సమాంతరంగా మరొక అరెస్ట్ చూపించాలి. కాబట్టి దానికి సమాంతరమైన చర్య వైసీపీలో కూడా జరగాలి. కాబట్టి మాజీ ఎంపీ, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ని కూడా అరెస్ట్ చూపించారు. ఆయన పైన రకరకాల సెక్షన్లు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులతో ఆయన్ని వాళ్ళ సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ని వైద్య పరీక్షలకు తీసుకెళ్ళి అక్కడి నుంచి నేరుగా కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా నిజానికి చట్ట ప్రకారం వైద్య పరీక్షల అనంతరం నేరుగా కోర్టులో హాజరుపరచాలి. కానీ మీడియా ముందు హాజరుపరచడం కోసం ముసుగేసి మరి అంటే కిరణ్ని ముసుగేసి హాజరుపరిచారు. కాబట్టి ఈయన్ని కూడా అదే రకమైన చర్య తీసుకుంటే టీడీపీ వర్గాల ఆత్మతృప్తి, సంతృప్తి చెందుతారన్న ఉద్దేశంతో పోలీసులు వ్యవహరించారన్నది ఇవాళ వైసీపీ వర్గాలు బహిరంగంగా ప్రకటించిన వాస్తవం. అయితే గోరంట్ల మాధవ్ ఈ ముసుగు వ్యవహారానికి అంగీకరించలేదు. నేరుగా ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజుల రిమాండ్ ఇచ్చారు. కోర్టు కూడా గ్రావిటీ ఆఫ్ ది కేసులో అంత గ్రావిటీ ఉందా, అసలు ఆయన ఏం చేశారు, ఆయన ఏమన్నా హత్య చేశాడా, రేప్ చేశాడా, దొంగతనం చేశాడా, లూటీ చేశాడా, ఏంటి గ్రావిటీ ఆఫ్ ది కేస్ అది ఆలోచించట్లా. వాళ్ళు పెట్టిన సెక్షన్లను చూసి నేరుగా రిమాండ్ ఇచ్చినట్టుగా అనిపిస్తోందని కొంతమంది న్యాయవాదులే భావించారు. అయితే నిజానికి ఆయన కిరణ్ కుమార్ అరెస్టు సందర్భంగా నిరసన తెలియజేయడానికి పోలీస్ జీబుకు అడ్డుపడ్డాను అని చెప్తున్నారు. కానీ కిరణ్పై దాడి చేయడానికి ఆయన ప్రయత్నించారన్నది పోలీసుల అభియోగం. ఏది ఏమైతేనే మొత్తం మీద కిరణ్ అరెస్టు వెంటనే వైసీపీ నుంచి కూడా ఒకరిని అరెస్ట్ చేస్తే అంతటితో సమానమైపోయింది. ఇది ప్రస్తుత రాజనీతిగా కనబడుతోంది. ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత రాష్ట్రంలో నిజానికి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన సాగుతోందా? సాక్షాత్తు మంత్రులు, హోంమంత్రి సహా ఇలాంటి వ్యవహారాల్లో ఏ రకంగా మాట్లాడుతున్నారు? వాళ్ళ వ్యవహార శైలి ఏంటి? ముఖ్యంగా హోంమంత్రి చాలా సంయమనంతో మాట్లాడాల్సి ఉండగా ఆమె ఏం చెప్తారు?
పులివెందుల ఎమ్మెల్యే ఆయనకి 2 కానిస్టేబుల్ ఇస్తే సరిపోతుంది. అంతేకాకుండా 1100 మందిని ఇచ్చాము. నిజానికి జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన సందర్భంగా 1100 మంది పోలీసులు వినియోగించారు. కానీ ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తల ఇళ్ల ముందు తెలుగుదేశం నాయకుల సెక్యూరిటీగా 1100 మందిని వినియోగించారు. ఎందుకంటే భారీ ఎత్తున జనప్రవాహం వచ్చి ఎక్కడ ఏ రకమైన దాడులు జరుగుతాయో ఆవేశంలో ఏం చేస్తారో అన్న భయంతో వాళ్ళకి సెక్యూరిటీ కల్పించారు, జగన్మోహన్ రెడ్డికి కాదు. సో సెక్యూరిటీ ఆ రకంగా మారిన దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి హోంమంత్రి 1100 మందిని వినియోగించామన్నారు. మంచిదే. కానీ ఆమె ప్రతి సందర్భంలోనూ పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. నిజమే, ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాకపోయినా ఈ దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ సమయం, సందర్భం, అవసరాన్ని బట్టి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. మరి ఆమె ఏం చదువుకున్నారో తెలియదు కానీ సమయం, సందర్భం, అవసరాన్ని బట్టి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకున్న థ్రెట్, వాళ్ళకున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం, లేదా అభిమానం మొన్న తోసుకొచ్చే పరిస్థితి, లేదా థ్రెట్లో ఇంకేదైనా దాడులు జరిగే పరిస్థితి, ఆ నాయకుడి స్టేటస్, ఇవన్నీ చూసిస్తారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఎవరు? సరే, పులివెందుల ఎమ్మెల్యే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా మీరు లెక్క చేయరు. కానీ ఒక్క విషయాన్ని ప్రజలు మాత్రం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. చాలామంది ప్రజలు నేరుగా వాళ్ళని అడిగినప్పుడు మరి హోంమంత్రి ఇట్లా మాట్లాడారు కదా అంటే ఆమెకు తెలియని విషయం ఒకటే, అతను పార్టీ అధ్యక్షుడిగా మీ కంటికి ఆనట్లేదు, లేదు పులివెందుల ఎమ్మెల్యేగా మీరు మాట్లాడుతున్నారు. కానీ సాక్షాత్తు ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ, అమిత్ షా, 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు, ఉర్రూతులోగించే ప్రసంగాలతో జుట్టు దగ్గరేసి మెడగొక్కొని కాలు పీక్కొన్నటువంటి జనసేన అధ్యక్షుడు, ఇంతమంది కలిసి పోటీ చేస్తే మీకు వచ్చిన ఓట్లన్నీ ఆంధ్రప్రదేశ్లో 1,82,00,000, 1,82,00,000. ఒక్క సింగిల్గా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే 1,35,00,000, దాదాపు 1,36,00,000 దాదాపు ఓట్లు వచ్చాయి. ఒక సింగిల్గా మీరు ముగ్గురు చేస్తే 1,82,00,000, ఆయన ఒక్కడికే దాదాపు 1,40,00,000 మంది ఓట్లు. సో అంత ప్రజాదరణ ఉన్న నాయకుడికి, ప్రజల్లో అంత బలమైనటువంటి మరి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి నాయకుడికి మీరు సెక్యూరిటీ ఇవ్వరు. ఒక 2 ఇస్తే సరిపోతుంది అంటారు. ఇంకోళ్ళేమో ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, సిఐ ఇస్తే సరిపోతుంది అంటారు. ఈ హాస్యం, ఈ వ్యంగ్యం, పరాచకం, వెటకారం, ఇవన్నీ కూడా ఒకవేళ రేపొద్దున 2029లో ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి? అప్పుడు సాక్షాత్తు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు కానీ, వ్యతిరేకత ఉన్నవాళ్ళు కానీ దాడి చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోదు కదా, చాలే మీకున్న సెక్యూరిటీ అంటుంది కదా. సో ఎందుకని సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా సమయం, సందర్భం, అవసరం, వీటన్నిటిని పట్టిస్తారని మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి అని ఒకడు నేనే చంపానని చెప్పుకొచ్చాడు, హంతకుడని తెలుసు. మరి వాడికి ఎందుకు భారీ సెక్యూరిటీ? మీరే ఇచ్చారు కదా, మీ ప్రభుత్వమే. ఒక హంతకుడికి అంత భారీ సెక్యూరిటీ ఇచ్చిన మీరు, బహుళ ప్రజాదరణ ఉన్నటువంటి పెద్ద నాయకుడు, పార్టీ అధ్యక్షుడికి సెక్యూరిటీ ఇవ్వడానికి అంత బాధ ఏంటి? అంటే ఇక్కడ ఏదైనా కుట్ర జరుగుతోందా? సెక్యూరిటీ తీసేసి ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్నల్నే వైసీపీ వాళ్ళ జనం ముందు ఉంచుతోంది. కాబట్టి జనం కూడా ఈ రకమైన ఆలోచనకే వస్తున్నారు. ఏం జరుగుతోంది, ఎందుకని ఇంత కుట్రపూరితంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని. పోనీ ఈ పాలనలో ఏదైనా ప్రజలంతా సుఖంగా ఉన్నారా అంటే ఐఐటి గ్రూపు తాజాగా ఒక నివేదిక వెల్లడించింది.
ఐఐటి గ్రూప్ గతంలో కూడా ఇట్లాంటి నివేదిక ఇచ్చింది. 2019 ఎన్నికలకు ముందు ఐఐటి గ్రూప్ ఒక నివేదిక ఇస్తూ 149 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని ఒక నివేదిక ఇచ్చింది. కానీ 151 మంది గెలిచారు. అంటే ఐఐటి గ్రూప్ ఇచ్చిన నివేదిక దాదాపుగా దగ్గరగా రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి కూడా తాజాగా ఐఐటి గ్రూపు ఒక సర్వే నివేదికను వెల్లడించింది. దాంట్లో 71 మంది జనసేన, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు వరస్ట్గా ఉంది. వాళ్ళ మీద జనం అసహించుకుంటున్నారు. కనీసం 30% కూడా వాళ్ళని గౌరవించట్లేదు. ఎవరైతే ఓట్లు వేశారో అదే ఓటర్లలో 30% కూడా వాళ్ళని అభిమానించట్లేదు. మొత్తం 70% వ్యతిరేకిస్తున్నారు, అసహించుకుంటున్నారు అని చెప్పి. అంటే కారణం ఏంటో కూడా చెప్పింది ఐఐటి గ్రూప్. లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ప్రైవేట్ సెటిల్మెంట్స్, అడుగడుగున లంచాలు, 4 పాయింట్స్ దాంట్లో స్పష్టంగా పేర్కొంది. ఈ 71 మంది ఈ కార్యక్రమంలోనే ఉన్నారు. కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లేదు. స్పష్టంగా ఉంది ఐఐటి గ్రూప్ ఇచ్చినట్టు సర్వే నివేదికలో. సో ఈ తరహా పాలన సాగుతున్న నేపథ్యంలో మీరు ఎంతసేపటికి ఏమడిగినా సరే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు. దీనివల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరగడమే కాకుండా ఇంకా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. చూస్తున్నాం ఇవాళ తిరుపతిలో గోశాలలో దాదాపు 100 ఆవులు చనిపోయినాయని. అక్కడ ఏమంటూ మనం తెలుగునాట ఒక సామెత ఉంది, గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అని. కొత్తగా టీటీడీ కార్యవర్గం అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే వైకుంఠ ఏకాదశి రోజు 8 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. అక్కడ ఇప్పుడు లిక్కర్ దొరుకుతోంది, కొండ మీద మందు దొరుకుతోంది, అన్నీ పట్టుబడుతున్నాయి. వ్యభిచారంతో సహా సర్వం నడుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ స్థితిలో శ్రీవారి కైంకర్యాలలో వాడటం కోసం దాదాపు రోజు 1500 లీటర్ల పాలు గతంలో వాడేవారు. ఇప్పుడు 500 లీటర్లు కూడా రావట్లేదని చెప్తున్నారు. కారణం ఏంటి? 100 గోవులు అలమటించి చచ్చిపోయినాయి. కారణం ఏంటి? ఈ గోశాలకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తిని తొక్కిసలాడుతూ ఆయనకు సంబంధం లేకపోయినా ఆయనని ఎవరినో ఒకరిని బలి చేయాలి కాబట్టి చంద్రబాబు గారు వచ్చి ఆ గోశాల ఇన్ఛార్జిని సస్పెండ్ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు అలమటించి చచ్చిపోయినాయి 100 గోవులు. గోహత్య మహాపాతకం. ఇది డైరెక్ట్గా హత్య చేసినట్టే, గోహత్య చేసినట్టే. సో ఈ పాలనలో ఇది మంచి జరిగింది, ఇది సక్రమంగా ఉంది. రావడంతోనే వెంకటేశ్వర స్వామి లడ్డూలన్నీ కలుషితం అయిపోయినాయి, పందికొవ్వు కలిసిందే. ఎంత అపవిత్రం చేయాలో అంతా చేశారు. దాని ఫలితం అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ వర్గాల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. టీడీపీ లేదా ఐటీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు ఎంతో కొంతకాలం సహించారు వైసీపీ వాళ్ళు. ఇక సహించకపోవచ్చు. ఎందుకంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. దాంట్లో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని పెడతారు, లేదా ఇంకెవరో సీమరాజా అంటాడు, ఇంకెవడో జయప్రభుల్ కిరణ్, ఇంకెవరో వాళ్ళకి నోటికి హద్దు పద్దు లేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే సాక్షాత్తు హోంమంత్రి లాంటి వాళ్ళే వ్యంగ్యం వెటకారంతో మాట్లాడుతున్నారు. ఆప్తాడు ఎమ్మెల్యే అట్టగా మాట్లాడతారు. మరి విద్యామంత్రి డిఫాక్ట్ ముఖ్యమంత్రి అయినటువంటి లోకేష్ అంతే మాట్లాడుతున్నాడు, మేమెందుకు మాట్లాడకూడదు? ఇవన్నీ కూడా ఒక అంత్యకాల పరిణామాలుగానే గుర్తించాలి. అంటే అంత్యకాలంలో వచ్చేటువంటి పరిణామాలు ఇట్లాగే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం జాగరూకతతో వ్యవహరించి ఆచితూచి అడిగేయకపోతే ప్రజా విశ్వాసం ఇప్పటికే కోల్పోయింది, ఇంకా కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి
మనం ఒకటే చెప్పగలం, ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు ప్రభుత్వ పాలన సాగించాలని. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని